ఇక అంతరిక్ష ప్రయోగాలు రక్షణ రంగ పరిశోధనలపై మరో ముందడుగు వేసింది భారత్. మిసైల్ టెక్నాలజీలో మిగిలిన దేశాల సహాయ సహకారాలు అందుకోనుంది. మన ప్రయోగాలకు మరింతగా బలాన్నిచ్చే మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజైమ్లో భారత్కు బెర్త్ కన్ఫర్మ్ అయింది. భారత్కు మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజైమ్ MTCRలో సభ్యత్వం భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా టూర్లో ఉండగా సాధించిన విజయం. ఇప్పటికే ఇందులో 34 సభ్య దేశాలున్నాయి. ఈ గ్రూప్లో మన దేశం చేరేందుకు మిగిలిన సభ్య దేశాలేవి అభ్యంతరం చెప్పకపోవడంతో భారత్ ఎంట్రీ ఖాయమైంది. త్వరలో సియోల్లో జరిగే ప్లీనరీ సమావేశంలో అఫీషియల్ స్టేట్మెంట్ చేయడమే ఇక మిగిలింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిసైల్స్, వాటికి సంబంధించిన టెక్నాలజీ ఈ గ్రూప్లో ఉంటుంది. దీంతో భారత్కు ప్రపంచ సాంకేతికతను అందిపుచ్చుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు మనం సొంతంగా మన టెక్నాలజీతోనే అగ్ని, పృథ్వీ వంటి బాలిస్టిక్ మిసైల్స్ ను తయారు చేశాం. ఇప్పటి వరకు లేటెస్ట్ ఇంటర్నేషనల్ టెక్నాలజీతో పవర్ఫుల్ మిసైల్ ను తయారు చేసుకోవచ్చు. ఇతర దేశాలకు వాటిని అమ్మొచ్చు. అవసరమైనప్పుడు అమెరికా, రష్యా వంటి దేశాల నుంచి శక్తివంతమైన మిసైల్స్ ను, వాటి టెక్నాలజీని కొనుక్కోవచ్చు. MTCR సభ్యత్వంతో ఇస్రోకు ఎక్కువగా ప్రయోజనం జరుగుతుంది. ప్రపంచ టెక్నాలజీ పూర్తిగా అందుబాటులో లేకుండానే సొంతంగా అతి తక్కువ ఖర్చులో అంగారకుడి దగ్గర ఉపగ్రహాన్ని పంపగలిగాం. ఇప్పుడు మరిన్ని ప్రయోగాలు చేయడానికి ఛాన్స్ వచ్చింది. ఇస్రో అంతకుముందు రష్యా నుంచి క్రయోజెనిక్ ఇంజన్లను కొనుగోలు చేసింది. దీనికి అమెరికా అభ్యంతరం వ్యక్తం చేయడమే కాకుండా రష్యాను తప్పుపట్టింది. అందుకు కారణం MTCR రూల్స్ ప్రకారం సభ్యదేశం కాని వారికి సాంకేతికతనివ్వకూడదు, అమ్మకూడదు. ఇప్పుడు ఆ అడ్డంకి తొలగిపోయింది. అమెరికా నుంచి ప్రెడేటర్ డ్రోన్లు కొనడానికి భారత్ ఇప్పటికే రెడీగా ఉంది. నిఘా కోసం దాడులు జరిపేందుకు వీటిని ఉపయోగించవచ్చు. మనం తయారు చేసిన బ్రహ్మోస్ మిసైల్స్ ను అమ్మటానికి కూడా లైన్ క్లియర్ అయింది.